నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఉగాది వీడియో అని। మేమైతే ఉగాది పండుగ చేసుకోకూడదు అనుకున్నాం, కానీ అప్పటికప్పుడు మార్నింగ్ చేసుకున్నాం అన్నమాట। ముందు రోజు అమ్మవారికి ఉపహారం కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే మా కజిన్ కి హెల్త్ బాగోలేదు। తనకు అక్కడ హెల్త్ బాగోలేకుండా ఉంటే మేము ఇక్కడ హ్యాపీగా చేసుకోలేం కదా, అందుకే మానేసాము। ఇంట్లో పూజ అయిపోయాక మేమైతే రామాలయానికి వెళ్ళాము। తనకి హెల్త్ బాగోవాలని నేను మా సిస్టరు కూడా 108 ప్రదక్షిణాలు చేశాము రామాలయం చుట్టూ। ఇప్పటికి కూడా తనకి బాలేదు ఇంకా హెల్త్। మీరందరూ కూడా కోరుకోండి తనకి హెల్త్ బాగోవాలని। గుడిలో ఉగాది పచ్చడి చేయటంలో కాంపిటీషన్ పెట్టారు, పిల్లలు పెద్దలు చాలా మంది పార్టిసిపేట్ చేశారు। పిల్లలే కదా అంత బాగా చేయరు అని అనుకోవటానికి ఏం లేదు, చాలా బాగా చేశారు వాళ్ళు కూడా। టేస్ట్ అయితే చాలా బాగుంది, పెద్దవాళ్ళు చేసినట్టే చేశారు పిల్లలందరూ కూడా। అబ్బాయిలు కూడా చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు। ఇంకా నేనైతే వాళ్ళని క్వశ్చన్స్ వేశాను, ఏమేమి వేశారు ఎందుకు వేశారు ఏంటి అని। అందరూ కూడా బాగా చెప్పారు అన్ని విషయాల్లో కూడాను। తర్వాత బాగా చేసిన వారికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, పార్టిసిపేట్ చేసిన వారికి కూడా ఇచ్చారు, కప్స్ ఇచ్చారు। వాళ్ళకి సింగిల్ కప్స్ ఇచ్చారు, ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క సెట్ ఇచ్చారు టీ కప్స్ లాంటివి। తర్వాత కోలాటం వేసాము, కోలాటం అయిపోయాక అందరూ డ్యాన్సులు కూడా వేశారు। ట్వంటీ 2024లో క్రోధి నామ సంవత్సరాన్ని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం। మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి। ఈ వీడియో ఇంతే, బాయ్।